నమస్తే గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు ఇప్పుడు మేము చూస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నిట్లో కూడా మంచి రెస్పాన్స్ అనేది మాకొస్తుంది. అదే విధంగా కొన్ని కొన్ని కామెంట్స్‌లో కూడా మమ్మల్ని అడగడం జరుగుతుంది గురువుగారు. ఇప్పుడు మేము సంపాదిస్తున్న వాటిల్లో రూ. 10 ఇప్పుడు ఒక రూ. 100 సంపాదిస్తే, ఆ రూ. 100 మా ఖర్చులు పోను, ఉన్నా మేము నిల్వ చేసుకుందాం అనుకునే వాటిల్లో అటువంటి అమౌంట్‌ని ఎలా మేము ఇన్వెస్ట్ చేసుకోవాలి? దాన్ని ఎలాగా అభివృద్ధి చేయాలి అని చెప్పని మమ్మల్ని అడగడం జరుగుతుంది గురువుగారు. అయితే దానికి సంబంధించి మీరు ఏం సలహా ఇవ్వబోతున్నారో మాకు తెలియజేయండి. చాలా మంచి ప్రశ్న శ్యామ్ గారు. సార్. చాలామందికేంటంటే చాలా మంచి ప్రశ్నేశారు. ఏవండీ మా పక్కింటాయన జీతం రూ. 50,000 నెలకి. మా ఆయనకి రూ. 1,00,000 జీతం. కానీ వాళ్ళు మాకంటే బాగా బతుకుతున్నారు. కారణం ఏంటి? హ్మ్. మా పక్కింటాయనకి 20,000 జీతం. మాకు రూ. 40,000 జీతం. కానీ ఆళ్ళు మాకంటే సంతోషంగా ఉంటున్నారు. కారణం ఏంటి? హ్మ్. అంటే ఇక్కడ పెట్టుబడి ఎప్పుడూ కూడా 5 భాగాల్లో చేయాలి ఇన్వెస్ట్‌మెంట్. ఓకే సార్. మన సంపాదనలో 20% మన కోసం మనం ఖర్చు పెట్టుకోవాలి. హ్మ్. ఎలాంటి వాడైనా సరే. మనం సంపాదించే సంపాదనలో 20% మన కుటుంబ అవసరాలు, సంతోషాలు, ఆనందం కోసం ఖర్చు పెట్టుకోవాలి. మిగిలిన 80% మీరు సేవ్ చేసుకోగలిగితే ఎలా సేవ్ చేసుకోవాలి? కొంతమందికి బంగారం పిచ్చుంటది. హ్మ్. కొంతమందికి పక్కింటోళ్ళకి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఈడికి ఒక 160 ఈ భార్యాభర్తలుంటారండి. హ్మ్. 65 లీటర్స్ ఫ్రిడ్జ్ ఉంది ఈళ్ళకి. హ్మ్. 165 లీటర్స్ ఫ్రిడ్జ్ ఏదో ఉంటుంది. చిన్నది సింగిల్ డోర్. హ్మ్. వాళ్ళకి సరిపోద్ది భార్యాభర్తలకి. హ్మ్. కానీ వీళ్ళు నమ్మలకలు కూర్చున్న తర్వాత పక్కింటోడు అదే ఇందాక చెప్పాను గదా! ఈమెకి రూ. 40,000 జీతం 165 లీటర్స్ వాళ్ళ హస్బెండ్ కొంచెం ఎకనామికల్లీ చూసుకుంటున్నాడేమో. హ్మ్. ఆ పక్కింటోడికి 20,000 జీతం వాడికేదో లోన్ వస్తుందో లేతే 0% ఎవడో బజాజ్ అంటాడు. హ్మ్. ఓ డబుల్ డోర్ ఫ్రిడ్జో లేతే 350 లీటర్స్ ఫ్రిడ్జో కొనుక్కున్నాడు. హ్మ్. ఏవండీ వాళ్ళ ఇంట్లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. మనకి ఇంకా పెద్ద ఫ్రిడ్జ్ ఉండాలి. మనకు 40,000 జీతం అని అక్కడ హ్మ్. అది కొనడం. సో, ఇట్లా కుక్కని చూసి నక్క వాతలు పెట్టుకుందంటారు గదా! హ్మ్. అలాగా మన అవసరానికి మించి హ్మ్. అవసరం ఎంతుందో అది వాడాలి. నేను అంటున్నాను గదా! మనం తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, హ్మ్. మన కంఫర్ట్ జోన్ ఉండాలి. హ్మ్. అంటే ఇప్పుడు మీరెళ్లారు. సినిమా సంధ్యా థియేటర్‌లో చూసినా అదే సినిమా. ఐమాక్స్‌లో చూసినా అదే సినిమా. మల్టీప్లెక్స్‌లో చూసినా అదే సినిమా. హ్మ్. ఏవండీ? తర్వాత మీరు బయటకొచ్చి రూ. 20 పెట్టి కూల్ డ్రింక్ తాగినా అదే కూల్ డ్రింకు. అదే మల్టీప్లెక్స్‌లో రూ. 100 పెట్టో, రూ. 150 పెట్టో పక్కోడు తింటా ఉంటే మనకెంత అసహ్యంగా ఉంటదంటే సౌండొస్తా ఉంటది. అవును. చాలా ఇరిటేషన్ అది. అవును. కానీ వాడు తెచ్చుకున్నాడు గాబట్టి మనం తెచ్చుకోవాలి. హ్మ్. అది నీకు అవసరమా? అనవసరమా? అవసరం లేదు. హ్మ్. సో, ఈ అనవసరపు ఖర్చులను తగ్గించుకోవటం ఒక పద్ధతి. హ్మ్. రెండోదండి ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ని 4 ఆప్షన్స్‌గా డివైడ్ చేయాలి. 20% మన కోసం, హ్మ్. ఒక 20% గోల్డు, హ్మ్. ఒక 20% స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఉంటే స్టాక్ మార్కెట్, హ్మ్. చిట్లేసుకునే అలవాటుంటే అది కూడా ప్రైవేట్ చిట్లు కాదండి నేను చెప్పేది. రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టుకోండి. హ్మ్. ఇబ్బంది లేదు. ఏదో హ్మ్. మార్గదర్శనో, కపిలనో, శ్రీరామనో లేదా పెద్ద పెద్ద కంపెనీలు. మీకు హ్మ్. నచ్చిన కంపెనీ, హ్మ్. మీరు నమ్మిన కంపెనీ. ఏదైనా కంపెనీలో మీకు తగిన రసీదు ఇచ్చేటువంటి కంపెనీ, రిజిస్టర్ ఆఫ్ చిట్ ఫండ్ కంపెనీస్‌లో హ్మ్. వాళ్ళు రిజిస్టర్ అయిన కంపెనీ, హ్మ్. మీకు భరోసా ఇచ్చే కంపెనీలో మీరు పెట్టుబడి పెట్టొచ్చు. హ్మ్. అలాగే ఒక 20% పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో రికరింగ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. హ్మ్. ఆ రికరింగ్ డిపాజిట్‌ల ద్వారా మీ రూపాయికి ఇంకా అదనంగా ఇప్పుడు సపోజు ఆహ్, నేను ఒక 10,00,000 చిట్టి ఓ చందాదారుడిగా ఒక కంపెనీలో ఒక ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీలో జాయిన్ అయ్యాను. హ్మ్. నాకు నెలకు 10,000 మిగులుతున్నాయి. 10,000 నేను బ్యాంక్‌లో పెట్టుకున్నాననుకోండి, నెక్స్ట్ మంత్‌కి నా 10,000 ఉంటాయి. అవును. కానీ నా చిట్ ఫండ్ కంపెనీలో పెట్టడం మూలంగా వాళ్ళు ఒక 35% డివిడెండ్ ఇస్తారు. హ్మ్. అంటే మనం 10,000కి గాను 6,500 కడతాం. అంటే 3,500 నా ఆదాయానికి యాడ్ అయింది. హ్మ్. అలాగే ఇప్పుడు మీకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అంటారు మ్యూచువల్ ఓకే. ఫండ్స్‌లో. ఓకే. మనకు 1000 నెలకు 2,000 మన అంత అమౌంట్లు మాకు మిగలదండి. నెలకో 1000, 2,000 మిగులుతుందంటే మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ పెట్టుకోవచ్చు. హ్మ్. లేదు పోస్ట్ ఆఫీస్‌లో రికరింగ్ డిపాజిట్ అంటారు. హ్మ్. ఎవ్రీ మంత్ ఇంతని సేవ్ చేసుకుంటా ఉంటే ఇప్పుడు సపోజ్ ఇవాళ బాబు పుట్టాడు. ఒక 9 ఏళ్లకి లేకపోతే ఒక 4 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో జాయిన్ చేయాలనుకుంటున్నారు. మీకు దగ్గరలో ఉన్న స్కూల్‌లో డొనేషన్ ఎంత? సపోజ్ ఒక 30,000 కట్టాలి. లేకపోతే ఒక రూ. 1,00,000 కట్టాలి. 1,00,000 డివైడెడ్ బై
36 నెలలు. ఉమ్, అంతే కదండి, 36 నెలలు. ఉమ్, ఆయన నెలకి ఎంత పడుతుందో చూసి అది పోస్టర్లో కట్టుకున్నారనుకోండి, ఆ ఫీజుకు సరిపడా ఆ మిగిలిన డబ్బు కూడా మీకు ఆదా అయ్యి అప్పటికప్పుడు మళ్ళీ మీరు లోన్లకు వెళ్లకుండా ఉమ్, శాలరీస్లోంచి సేవ్ చేసుకోకుండా మీకు రెగ్యులర్ ఇన్కమ్ నుంచి సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉమ్, అలాగే కొంత గోల్డ్లో పెట్టుకోవచ్చు. ఇలాగా మీరు చిట్ ఫండ్ ద్వారానో రికరింగ్ డిపాజిట్ల ద్వారానో మ్యూచువల్ ఫండ్ ద్వారానో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఒక మూలధనాన్ని ఏర్పరచుకున్న తర్వాత మీకు సిటీకి దగ్గరలో ఒక 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంలో పంచాయతీ లేఅవుట్ల జోలికి వెళ్లకుండా, నాన్ అప్రూవ్డ్ లేఅవుట్ల జోలికి వెళ్లకుండా, ఫామ్ హౌస్ల జోలికి వెళ్లకుండా, ఎందుకంటే మీరు బిలో మధ్యతరగతి కుటుంబీకులు అయితే మాత్రం చెప్తున్నాను, ఉమ్, నా ఆదాయం నెలకు 10 లక్షలు ఉంది, నాకు నెలకు ₹1 కోటి ఉందని అంటే మీరు ఫామ్ హౌస్లు కొనుక్కోండి, ఏమన్నా చేసుకోండి జల్సాలు. కానీ మీరు అడుగుతున్నది మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి కాబట్టి ఉమ్, ఖచ్చితంగా DTCP HMDA అంటే DTCP అంటే డైరెక్టరేట్ ఆఫ్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ లేఅవుట్స్లో కానీ ఉమ్, లేదా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ HMDA అంట, HMD. అలాంటి అప్రూవ్డ్ పొందినటువంటి లేఅవుట్లు లేదా ఆ కంపెనీ సదరు కంపెనీ కనుక ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వేరే వెంచర్లు వేసిన కంపెనీల్లో కనుక మీరు పెట్టుబడి పెడితే, ఇప్పుడు మీరు శ్యామ్ గారు ఒక HMDA వెంచర్ వేశారు, ఇదే మీ మొదటి వెంచర్ అనుకోండి, ఆలోచించండి. ఉమ్, లేదు పెట్టుబడి అది ఎగ్జిక్యూట్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా. HMDA వెంచర్ వేసినంత మాత్రం ఇవాళ అప్రూవల్ తీసుకున్న వాళ్ళందరూ బిల్డింగ్లు కట్టలే. అవును సార్. సో వాళ్ళ యొక్క గత ప్రాతిపదికను చూసుకుని వాళ్ళు డాంబర్ రోడ్లు వేసారా, సీసీ రోడ్లు వేసారా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేసారా, ఎలక్ట్రికల్ పోల్స్ వేసారా, నామ్స్ ప్రకారం చేశారా, వాటర్ వాటర్ లైన్స్ ఉన్నాయా, అంతకుముందు తీసుకున్న కస్టమర్ నెంబర్లు అడగండి, వాళ్ళకి ఫోన్ చేయండి, ఏమంటే ఈ కంపెనీలో మీరు ప్లాట్ తీసుకున్నారు కదా, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, రిజిస్ట్రేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కనుక్కోండి. అలా ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి రిజిస్టర్డ్ కంపెనీల్లో గవర్నమెంట్ అథారిటీస్ అప్రూవ్డ్ పొందినటువంటి ప్రాజెక్టుల్లో కనుక మీరు పెట్టుబడి పెడితే ఖచ్చితంగా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ నాటికి ఇందాక అంతకుముందు వీడియోస్లో మనం చర్చించినట్టు నా దగ్గర పనిచేసిన చారి గారు 2 లక్షల రూపాయల ప్లాటు 3 కోట్లకు 4 కోట్లకు అమ్ముకున్నట్టు రేపు మీ పిల్లల భవిష్యత్తు నిధికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరో ప్రశ్న కూడా రెడీగా ఉంది సార్. ఈ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే సంపాదిస్తున్నారో అదే విధంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ వారు సంపాదించుకోవడానికి కానీ మీరు ఎప్పుడైనా తోడ్పడ్డారా? తోడ్పడితే ఏ విధంగా వాళ్ళకి సహాయం చేశారు, ఏ విధంగా వాళ్ళకి దీని గురించి చెప్పారనే విషయాన్ని కూడా మా క్వశ్చన్ ఉంది సార్. అయితే ఈ క్వశ్చన్ గురించి మీకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి, చూస్తూనే ఉండండి హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది మరి, తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.